గురుగారు, ముఖ్యంగా మన ఆలయంలో గండదీపం చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ గండదీపం గురించి అనేక మంది భక్తులకు అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఏంటి గండదీపం యొక్క ప్రత్యేకత? గండదీపం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనిషి ఎప్పుడు కూడా కర్మ సిద్ధాంతానికి లోనై జీవిస్తుంటూ ఉంటాడు. ఈ కర్మ సిద్ధాంతాల్లో పూర్వజన్మ పాపాలు ఇవన్నీ కూడా మనిషిని పీడిస్తూ బాధిస్తూ ఉంటుంటాయి. అటువంటి బాధలు ఉన్నవాడు స్వామి జ్యోతి దర్శనం అంటేనే అగ్నితప్తంగా ఉంటే అన్ని పాపాలు నశించిపోతాయి. కాబట్టి గండములను తొలగిపోవటానికి వెలిగించే దీపమే గండా దీపము. నా గండాలన్నీ కూడా తొలగిపోవాలి, నా పాపాలన్నీ నశించిపోవాలి స్వామి అని ప్రార్థిస్తూ వెలిగించేటువంటి జ్యోతే గండా దీపము. అసలు ఈ కొబ్బరికాయ ముడుపు ఇదేంటి గురుగారు? అసలు దీని యొక్క విశేషం ఏంటి? కొబ్బరికాయ ముడుపు నారికేలము, అది సంపూర్ణ ఫలము అని వేద ప్రమాణము. ఆ సంపూర్ణ ఫలాన్ని భగవంతుడికి సమర్పిస్తే సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనం భక్తులకు స్వామి అనుగ్రహిస్తాడు. అది ముడుపుగా కడితే ఒక కమిట్మెంట్ అనమాట. స్వామి నాకు ఒక ఇల్లు లేదు, నాకు ఇల్లు అయితే నేను నీకు కళ్యాణ సేవ కైంకర్యం చేసుకున్నాను, నీకు గృహం కట్టిస్తాను, లేదా ఏదన్నా నాకు తోచిన సేవ నేను చేస్తాను, జోడు సేవ తీస్తాను, తొట్టెల కడతాను, లేదా నీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాను, నీ దగ్గర వ్రతం చేసుకుంటాను అని ఏదో ఒక కమిట్మెంట్ పూజ మానసికంగా స్థిరీకరణకు వచ్చేసి తద్వారా నిమిత్తం చేసుకునేటువంటి నారికేళాన్ని ఒక వస్త్రంలో బంధించి దానికి ఆవాహనాది పూజలు చేయించి స్వామి దృష్టిలో పడటానికి ఒక అధికారికి ఒక అప్లికేషన్ ఇవ్వటం లాంటి పూజ ఈ నారికేళము ముడుపు అని అంటారు. దాన్ని అది కడితే ఆ స్వామివారి సన్నిధానంలో ఉంటే స్వామివారు బయటకు వచ్చినప్పుడు లోపల ఉన్నప్పుడు దాన్ని చూస్తారు. స్వామివారి వీక్షణ దాని మీద పడగానే భక్తుల కోరిక నెరవేరుతుంది. అందుకోసమని సనాతన నుంచి కూడా ఈ కొబ్బరికాయ ముడుపు కట్టడం యాదాద్రిలో ఒక ప్రత్యేకత.